Okay, hi students. Today we will discuss named reactions from 13 onwards in bullet book. First the HVZ reaction. Hell-Vollard-Zaleski reaction meaning సింపుల్ గా చూద్దాము. మనం డీప్ గా మెకానిజం కాకుండా సింపుల్ గా చూద్దాము. చూద్దాం చూడండి ఒకసారి. ద కార్బాక్సిలిక్ యాసిడ్, ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ అన్నమాట. COOH గ్రూప్ ఉంటే దీన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అంటారు. ఒక నిమిషం. ఓకే, దీన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అంటారు దీన్ని. సో ద కార్బాక్సిలిక్ యాసిడ్, COOH అంటే కార్బాక్సిలిక్ గ్రూప్ అంటారు. కార్బాక్సిలిక్ యాసిడ్ విచ్ కంటైన్ ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఈ గ్రూప్ దగ్గర నుంచి నెక్స్ట్ ఉన్నటువంటి కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటారు. ఇంకా ఇలా కార్బన్ లింకేజ్ ఉంటే నెక్స్ట్ కార్బన్ బీటా అని గ్రీక్ లెటర్స్ అన్నమాట. ఆ తర్వాత గామా అని అలాగా పిలుస్తారు వాటిని. సో కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్కి పక్కనే ఉన్నటువంటి ఈ కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటారు. సో ద కార్బాక్సిలిక్ యాసిడ్ విచ్ కంటైన్ ఆల్ఫా హైడ్రోజన్, ఖచ్చితంగా ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలంటే ఈ కార్బన్ ఆల్ఫా కార్బన్ అంటారు. ఇక్కడ ఉండే హైడ్రోజన్స్ ఈ 3 ఉన్నాయి కదా, వీటిని ఆల్ఫా హైడ్రోజన్స్ అంటారు. ఇది ఫంక్షనల్ గ్రూప్ అంటారు దీన్ని, కార్బాక్సిలిక్ యాసిడ్ని. ఏదైతే ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ ఉండొచ్చు, లేదా CHO ఉండొచ్చు, లేదా OH ఉండొచ్చు, ఇవన్నీ ఫంక్షనల్ గ్రూప్స్. ఈ ఫంక్షనల్ గ్రూప్కి పక్కనే ఉన్నటువంటి కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటారు. అక్కడ ఉన్న హైడ్రోజన్స్ని ఆల్ఫా హైడ్రోజన్స్ అంటారు. సో ద కార్బాక్సిలిక్ యాసిడ్ విచ్ కంటైన్ ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఇదనమాట. ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్ విచ్ ఆన్ హాలోజినేషన్. హాలోజినేషన్ అంటే హాలోజన్స్తో రియాక్షన్ జరిపించడం. హాలోజన్స్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్ 17th గ్రూప్ ఉన్నాయి కదా పీరియాడిక్ టేబుల్లో, వాటిని హాలోజన్స్ అంటారు. ఇవి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అసిటిన్, వాటిని హాలోజన్స్ అంటారు. హాలోజినేషన్ చేయడం అంటే ఈ హాలోజన్స్తో రియాక్షన్ జరిపించడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాడంటే క్లోరిన్ తీసుకున్నాడు. హాలోజన్స్తో రియాక్షన్ జరిపించడాన్ని హాలోజినేషన్ అంటారు. ఇది హాలోజినేషన్. ఓకే, విచ్ ఆన్ హాలోజినేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్, ఇది కెటలిస్ట్గా, రెడ్ ఫాస్ఫరస్ అనేది కెటలిస్ట్గా వాడతారు. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ టు ఫార్మ్ ఆల్ఫా హాలో కార్బాక్సిలిక్ యాసిడ్. జనరల్గా ఇక్కడ H ఉందనుకో, CH3COH అంటే ఏంటి, అది కార్బాక్సిలిక్ యాసిడ్. 3 హైడ్రోజన్స్ అనేవి, ఇక్కడ 3 హైడ్రోజన్స్ అనేవి 3 క్లోరిన్స్ అయితే రీప్లేస్ అయినాయి కాబట్టి ఆల్ఫా హాలో అంటే ఆల్ఫా పొజిషన్లో హాలోజన్స్ వచ్చినాయి కాబట్టి ఆల్ఫా హాలో కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటారు దీన్ని. అంటే ఇక్కడ 3 మోల్స్ క్లోరిన్ ఆటమ్, క్లోరిన్ మాలిక్యూల్స్తో రియాక్షన్ జరిపించినప్పుడు ఇక్కడ 3 హైడ్రోజన్స్, ఇక్కడ 3 క్లోరిన్ ఆటమ్స్ 3 HCl కింద బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా 3 Cls, మొత్తం 6 Cls కదా, ఇంకా 3 Cls అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి. సో యాక్చువల్లీ దీన్ని ఏమంటారంటే CH3COH అంటే ఎస్టిక్ యాసిడ్. ఇది ఇక్కడ 3 హైడ్రోజన్స్ ప్లేస్లో 3 క్లోరిన్ వచ్చాయి కాబట్టి ట్రైక్లోరో ఎస్టిక్ యాసిడ్ అంటారు దీన్ని. దీన్ని ఏమైతే ఇక్కడ ఎగ్జాక్ట్గా దీన్ని ఏమైతే ట్రైక్లోర్ ఇక్కడ రాస్తున్నాను. రైట్, ట్రైక్లోరో ఎస్టిక్ యాసిడ్ అదనమాట. ట్రైక్లోరో ఎస్టిక్ యాసిడ్ దీని పేరు. ఇది ఇక్కడ దీన్ని ఏంటంటే ఎస్టిక్ యాసిడ్ అంటారు దీన్ని. ఇక్కడ దీన్ని ఎస్టిక్ యాసిడ్, ఇది ఎస్టిక్ యాసిడ్. ఇక్కడ 3 క్లోరిన్స్ యాడ్ అయిన ట్రైక్లోరో ఎస్టిక్ యాసిడ్, ఇది దీన్ని ఏమన్నమాట. సో HVZ రియాక్షన్లు ఏం ఫామ్ అవుతాయి అంటే
ఆల్ఫా హాలో కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది HVZ రియాక్షన్ గురించి. ఓకే, నెక్స్ట్ డైఎజోటైజేషన్. డైఎజోటైజేషన్ అంటే డైఎజో అంటే నైట్రోజన్స్ 2 ఉన్నప్పుడు దాన్ని డైఎజో అంటారు. నైట్రోజన్ అని ఎజో అంటారు. 2 నైట్రోజన్స్ ఉన్నప్పుడు డైఎజో అంటారు. డైఎజోటైజేషన్. చూద్దాం రియాక్షన్ని. అరోమాటిక్ ఎమిన్స్. అరోమాటిక్ ఎమిన్స్ అంటే సింపుల్గా ఇంకా అసలు వాట్ ఈజ్ అరోమాటిక్ కాంపౌండ్స్ అనేది మనం తర్వాత చూడొచ్చు. ఇక్కడ బెంజిన్ అనేది ఒక అరోమాటిక్ కాంపౌండ్. దానికి NH2 గ్రూప్ అటాచ్ అయ్యింటే వాటిని అరోమాటిక్ ఎమిన్స్ అంటారు. అరోమాటిక్స్. బెంజిన్ అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఇది బెంజిన్. ఇక్కడ NH2 ఉంటే ఇది అరోమాటిక్ ఎమిన్. దీన్ని ఇక్కడ వేసారనమాట. బెంజిన్ అంటే C6H5 అనేది బెంజిన్ రింగ్. ఇది బెంజిన్ రింగ్. ఇక్కడ NH2 అంటే ఎమీన్ అనమాట. NH2ని ఎమీన్ అంటే ఇక్కడ COOH ఎలాగైతే కార్బాక్సిలిక్ యాసిడ్ అంటారో ఇక్కడ NH2ని ఎమీన్ అంటారు. ఇదేమో ఎరోమాటిక్ రింగ్. బెంజిన్ని ఎరోమాటిక్, దానికి ఎరోమాటిక్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎరోమాటిక్ అంటారు. సో టోటల్గా దీన్ని ఏమంటారంటే ఎరోమాటిక్ ఎమీన్ అంటారు. ఇప్పుడు చూద్దాం దాన్ని. ఎరోమాటిక్ ప్రైమరీ ఎమీన్స్. ప్రైమరీ ఎమీన్స్ అంటే ఇక్కడ ఎరోమాటిక్ ప్రైమరీ ఎమీన్స్ అంటే అమోనియా తీసుకొని అమోనియాలో ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఒక ఫెనైల్ గ్రూప్ ఉంటే, అంటే ఎరైల్ గ్రూప్, ఒక ఎరైల్ గ్రూప్ ఉంటే దాన్ని ప్రైమరీ ఎమీన్స్ అంటారు. ఒకవేళ ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఇంకొక హైడ్రోజన్ని ఇంకొక ఎరైల్ గ్రూప్ అంటే C6H5 అనేది రీప్లేస్ చేస్తే దాన్ని సెకండరీ ఎమీన్స్ అంటారు. ఇంకొక హైడ్రోజన్ కూడా ఇంకొక ఎరైల్ గ్రూప్ అంటే C6H5 లేదా ఫినైల్ గ్రూప్ అనేది రీప్లేస్ చేస్తే దాన్ని టెర్షరీ ఎమీన్స్ అంటారు. సో ఇక్కడ ప్రైమరీ ఎమీన్స్ అంటే అమోనియాలోని ఒక హైడ్రోజన్ మాత్రమే C6H5 అనేది రీప్లేస్ చేస్తే ఒక హైడ్రోజన్ని, దాన్ని ప్రైమరీ ఎమీన్స్ అంటారు. ఇది ఎరోమాటిక్ రింగ్ కాబట్టి ఎరోమాటిక్ ప్రైమరీ ఎమీన్ అంటారు అన్నమాట దీన్ని. ఓకే, ఎరోమాటిక్ ప్రైమరీ ఎమీన్. ఓకే, ఎరోమాటిక్ ప్రైమరీ ఎమీన్ రియాక్ట్ విత్ నైట్రస్ యాసిడ్. యాక్చువల్గా ఇక్కడ HNO2 కాదు, ఇది మీరు చేంజ్ చేసుకోవాలి. Na ఇది ఇక్కడ H కాదు ఉండాల్సింది, Na సోడియం అనమాట. NaNO2/HCl అనమాట. ఈ రెండు కలిపితే HNO2 వస్తుంది. HNO2 నైట్రస్ యాసిడ్ అంటే ఏంటిది? HNO2 అని అర్థం. HNO2ని నైట్రస్ యాసిడ్ అంటారు. ఇది ఎలా వస్తుంది అంటే ఈ రెండు కంబైండ్ అయినప్పుడు నైట్రస్ యాసిడ్ వస్తుంది. ఏ రెండు? NaNO2 ఇక్కడ రాస్తున్నాను. NaNO2 ఇది సోడియం నైట్రైట్ ప్లస్ HCl, ఈ రెండు కంబైండ్ అయినప్పుడు HNO2 నైట్రస్ యాసిడ్ వస్తుంది అనమాట. ఈ నైట్రస్ యాసిడ్తో ఈ ఎమీన్ అనేది ఎరోమాటిక్ ప్రైమరీ ఎమీన్ అనేది రియాక్షన్ జరుగుతుంది అంటే 0 to 5 degrees సెంటిగ్రేడ్ దగ్గర. సో ఇక్కడ NaNO2 సోడియం నైట్రైట్ ప్లస్ HCl అనమాట. ఈ రెండు కంబైండ్ అయినప్పుడు HNO2 వస్తుంది. ఆ HNO2తో ఇది రియాక్షన్ జరుపుతుంది అనమాట. రియాక్షన్ జరిపి బెంజిన్, ఇక్కడ డయోజనియం సాల్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ డయోజనియం సాల్ట్స్ అంటే N2+Cl- దీన్ని ఏమంటారంటే డయోజోనియం సాల్ట్స్ అంటారు. దీన్ని N2+ డై అంటే 2, ఎజో అంటే 2 నైట్రోజన్ ఆటమ్స్ అనమాట. సో డయోజోనియం సాల్ట్స్ అంటారు వీటిని. సో ఇక్కడ బెంజిన్ గ్రూప్ అటాచ్ అయింది కాబట్టి బెంజిన్ డయోజోనియం సాల్ట్ అంటారు. దీన్ని ఏం రాస్తామంటే బెంజిన్ డయోజోనియం సాల్ట్స్. ఇదేంటిది? ఇది ఎనిలీన్ అంటారు. సింపుల్గా దీని నేమ్ ఏంటంటే, నేమ్ రాస్తే బెస్ట్. ఇక్కడ అన్నిటికీ ఎనిలీన్ అంటారు దీన్ని. ఎనిలీన్, ANI, ఇది ఎనిలీన్. ఇది బెంజిన్ డయోజోనియం సాల్ట్స్ అనమాట. దీని నేమ్ కావాలంటే ఇక్కడ రాస్తాను నేను బయట. ఇక్కడ బెంజిన్ డయోజోనియం క్లోరైడ్ Cl ఉంది కాబట్టి క్లోరైడ్. సో బెంజిన్ డయోజోనియం క్లోరైడ్ అనమాట దీని నేమ్. ఓకే, ఇది డైజోటైజేషన్ అనమాట.
ఇది ఏరోమాటిక్ ప్రైమరీ ఎమిన్స్ తీసుకుంటే. ఒకవేళ యాలిఫాటిక్ ఎమిన్స్ తీసుకుంటే, యాలిఫాటిక్ ఎమిన్స్ అంటే ఆల్కైల్ గ్రూప్స్ ఉండాలి. ఈ NH2కి ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్ అయ్యి ఉంటే వాటిని యాలిఫాటిక్ ఎమిన్స్ అంటారు. ఇక్కడ చూద్దాం, ఇది NH2 తీసుకున్నాం. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్స్ అంటే ఇక్కడ మిథైల్ గ్రూప్. ఆల్కైల్ గ్రూప్స్ అంటే ఏంటి, ఇక్కడ రాస్తున్నా చూడండి. ఆల్కైల్ అంటే ఏంటనేది, ఆల్కైల్ ఆల్కేన్స్లో నుంచి ఒక హైడ్రోజన్ మైనస్ చేస్తే, ఆల్కేన్స్లో నుంచి ఆల్కేన్స్ మైనస్ హైడ్రోజన్ అనమాట, అప్పుడు వచ్చేది ఆల్కైల్స్ వస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే CH4 అనేది మీథేన్, ఇందులోంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే వచ్చేది CH3. ఇది మిథైల్ గ్రూప్ అనమాట, ఇది మిథైల్. అది తీసుకున్నాడు ఇక్కడ. ఒకవేళ ఈథేన్ తీసుకుంటే C2H6 ఈథేన్, C2H6 అనేది ఈథేన్, ఇందులోంచి ఒక హైడ్రోజన్ మైనస్ చేస్తే C2H5 వస్తుంది. సో ఇదేంటిది, ఇది ఇథైల్ అవుతుంది. ఇది మిథైల్, ఇది ఇథైల్. ఇవన్నీ కూడా ఆల్కైల్ గ్రూప్స్ అంటారు వీటిని. ఓకే, సో ఆల్కైల్ NH2కి ఆల్కైల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంటే వాటిని యాలిఫాటిక్ ఎమిన్స్ అంటారు. బెంజిన్ గ్రూప్ అటాచ్ అంటే సింపుల్గా ఎరోమాటిక్ ఎమిన్ అంటారు. ఇది ఎరోమాటిక్ ఎమిన్, ఇది యాలిఫాటిక్ ఎమిన్. ఇక్కడ చదువుతాం, యాలిఫాటిక్ ప్రైమరీ ఎమిన్స్. ఇక్కడ కూడా సింపుల్గా అంతే. ఇక్కడ NH2కి అమోనియాలో ఒక హైడ్రోజన్ మాత్రం. అమోనియా అంటే ఏంటి, NH3 కదా, ఇది అమోనియా. ఇందులో ఒక హైడ్రోజన్ని ఇక్కడ మిథైల్ గ్రూప్ అనేది రీప్లేస్ చేసింది, ఆల్కైల్ గ్రూప్ అనమాట. రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ అనేవి అలాగే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ప్రైమరీ ఎమిన్ అంటారు. ఒకవేళ 2 హైడ్రోజన్స్ని 2 ఆల్కైల్ గ్రూప్స్ రీప్లేస్ చేస్తే దాన్ని సెకండరీ ఎమిన్ అంటారు. 3 హైడ్రోజన్స్ కూడా, ఇక్కడ 3 హైడ్రోజన్స్ 3 ఆల్కైల్ గ్రూప్స్ రీప్లేస్ అయినాయి అనుకో, దాన్ని టెర్షరీ ఎమిన్ అంటారు. సరే, ఇక్కడ ప్రైమరీ ఎమిన్స్ గురించి కాబట్టి, యాలిఫాటిక్ ప్రైమరీ ఎమిన్ రియాక్ట్ విత్ నైట్రస్ యాసిడ్. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇది H కాదు, ఇది Na తీసుకోవాలి. ఇక్కడ సేమ్ రియేజెంట్ అనేది ఇక్కడ సేమ్ అనమాట. సేమ్ ఇక్కడ చేంజ్ అంటే దీనికి చేంజ్ ఏంటంటే ఇది ఎరోమాటిక్ ఎమిన్, ఇది యాలిఫాటిక్ ఎమిన్. ఈ రెండు యాలిఫాటిక్ ఎమిన్ తీసుకొని నైట్రస్ యాసిడ్తో, నైట్రస్ యాసిడ్ అంటే NaNO2 ప్లస్ HCl, ఈ రెండు HCl ఈ రెండు తీసుకోవటం. సో రియాక్ట్ విత్ నైట్రస్ యాసిడ్ అట్ వెరీ లో టెంపరేచర్, అంటే 0 to 5 degrees లో టెంపరేచర్ కదా అది, టు ఫార్మ్ అన్స్టేబుల్ డయోజనియస్ సాల్ట్స్. ఇక్కడ కూడా డయోజనియస్ సాల్ట్సే ఫామ్ అయ్యేది, కానీ ఇది అన్స్టేబుల్ అనమాట. ఇది స్టేబుల్ ఇక్కడ, కానీ ఇది అన్స్టేబుల్. ఇది ఏరోమాటిక్ రింగ్ ఉండటం వల్ల ఇది స్టేబుల్గా ఉంటుంది. ఇది ఆల్కైల్ గ్రూప్ కాదు, ఇది అన్స్టేబుల్. అన్స్టేబుల్ అంటే ఇది వేరే ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది అని అర్థం. అన్స్టేబుల్ డయోజనియస్ సాల్ట్ విచ్ అండ్ డికంపోజిషన్ ఫార్మ్ కరస్పాండింగ్ టు ఆల్కహాల్. ఇదేమవుతుంది అంటే వాటర్తో రియాక్షన్ జరిపి డికంపోజ్ అవుతుంది. డికంపోజ్ అయ్యి ఇది ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవుతుంది. CH3OH, ఇది ఏంటిది, ఇది ఆల్కహాల్. OH గ్రూప్ ఉంటే దీన్ని ఏమంటారంటే ఆల్కహాల్ అంటారు, అంటే CH3OH. దీని పేరు ఏంటంటే మిథనాల్ అంటారు. ప్లస్ N2 అలాగే HCl అనేది ఫామ్ అవుతుంది అనమాట, సింపుల్గా అది. సో ఇక్కడ ఇది డైజోటైజేషన్ రియాక్షన్స్, అంటే ఎరోమాటిక్ ఎమిన్ ఒకటి, యాలిఫాటిక్ ఎమిన్ ఒకటి. రియేజెంట్స్ అనేవి సేమ్. ఇక్కడ సోడియం నైట్రేట్ / HCl 0 to 5 degrees, ఈ రెండు కంబైండ్ అయితే మనకి HNO2 వస్తుంది. ఆ HNO2 ఇది రియాక్షన్ జరుపుతుంది. రియాక్షన్ జరిపి డయోజనియస్ సాల్ట్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా డయోజనియస్ సాల్ట్స్ ఫామ్ అవుతుంది, కానీ ఇది అన్స్టేబుల్ కాబట్టి ఇది మిథనాల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది ఈ 2 రియాక్షన్స్. నెక్స్ట్ 2 రియాక్షన్స్ తర్వాత వీడియోలో చేద్దాము. బాయ్.